మంచినీటి సమస్య కొంత ఇబ్బందికరంగా ఉంది. కరెంటు కూడా ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. సనత్ నగర్ నుంచి ఒక చెల్లె నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసింది. 108 అంబులెన్స్కి ఫోన్ చేస్తానన్నా జర లేట్ వస్తుందేమో కానీ తలసాని సీనన్నకు ఫోన్ చేస్తే మాత్రం నీళ్ళ ట్యాంకర్ నిమిషాలలోనే వస్తున్నది కదా. ఎస్ఆర్ నగర్ నుండే శ్రావణి అనేట ఆమె 3 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్ వాళ్ళకి ఫోన్ చేసినా పట్టించుకుంటలేరని ఎవరికి చెప్పాలో అర్థం కాక సీదా గూగుల్లో నెంబర్ తోలాడి తలసాని సీనన్నకు ఫోన్ కొట్టిందట శ్రావణి అనేటామ. గంతే ఇక ఫోన్ చేసిన గంటన్నరలో ఇంటి ముంగట ట్యాంకర్ ఉన్నదట. ఇక ఇదే ముచ్చటను కేటీఆర్ అన్నకు చెప్తే కేటీఆర్ అన్న ఎస్ఐఆర్ ఓట్ల రివ్యూ మీటింగ్లో ఆమెకు ఫోన్ చేసి చెప్పురెషెళ్ళానగో ఇట్లా మాట్లాడిండు. ఎవరు ఇచ్చారు బేటా నీకు? నాకు గూగుల్లో దొరికిందన్న. గూగుల్ దొరికింది. ఎత్తిండా ఫోన్ ఎత్తిండా? ఒక్కటే రింగ్ అంతేనా? ఒక్కటే రింగ్. నేను అనుకోలే అసలు అవుతుందని. ఏం చేసిండు మరి? చెప్పినావు సీనన్నకు చెప్పినావు, ఏం చేసిండు? చెప్పినా ఇమ్మీడియట్ గా ఇప్పుడే కాల్ చేస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hours లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. ఇన్నరా తలసాని సీనన్న నెంబరు ఎట్లా దొరికే తల్లి నీకంటే గూగుల్లో దొరికిందన్నా అని అన్నది. ఇక అందరూ నవ్విరు. కేటీఆర్ అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అనే వరకు అన్న కూడా మస్తు ఖుషి అయిపోయిండు. మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. ఇక ఎట్లున్నది చెల్లె పాలన అంటే ఏం చెప్తావని అనే వరకు టిక్టాక్లో లైవ్లు ఉన్నావని మజాక్ చేసిండు. పని చేసే నాయకులు ఉంటే పనికి వచ్చే నాయకులు ఉంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న మరి ఆబ్వియస్ గా పనికిరాని వాళ్ళందరూ తీసుకొని డబ్బులు సంపాదించుకుంటూ దేనికన్నా. నువ్వు అయితే తిట్టేవా? నువ్వు లైవ్ లో ఉన్నావు బిడ్డ, నువ్వు తిట్టకు. ఏమన్నా ఉంటే షీనన్నకే చెప్పు ఇప్పటి నుంచి అని ఫోన్ పెట్టేసిండు. ఇక ఆమె కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. ఇక ఫోన్ పెట్టేసినాక పని చేసే లీడర్ ఉంటే ఒక ఇట్లుంటుందని తలసాని షీనన్నను మెచ్చుకోబట్టిండు కేటీఆర్ అన్న.